నగరపాలక సంస్థ కొత్త మేయర్ గా పాకా సురేష్ ఎన్నికైన తర్వాత నిర్వహించబోయే మొదటి జనరల్ బాడీ సమావేశం అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. మాజీ మేయర్ కె సురేష్ బాబు అవినీతి ఆరోపణలతో తొలగించబడిన తర్వాత డిసెంబర్ 2025లో పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అధ్యక్షతన జరిగే ఈ తొలి సమావేశంలో పాలకపక్షం తన పట్టును నిరూపించుకోవాలని భావిస్తోంది. నగరంలో పారిశుద్ధ్య సమస్యలు, దోమల నివారణ, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చలు జరగవచ్చు. ముఖ్యంగా ఎల్ఈడి వీధి దీపాల మార్పు, పాత మార్కెట్ అభివృద్ధిపై ప్రతిపక్షాలు అధికారులను నిలదీసే అవకాశం అయితే ఉంది. గతంలో జరిగిన గందరగోళం, తోపులాటల నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు, సెక్షన్ 144 అమలు చేసే అవకాశం ఉంది. గతంలో మేయర్, కమిషనర్ మధ్య షోకాజ్ నోటీసులు యుద్ధం జరిగినందున కొత్త మేయర్, మున్సిపల్ కమిషనర్ మధ్య సమన్వయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా అయితే మారింది. ప్రస్తుతం కౌన్సిల్ పదవీ కాలం ఫిబ్రవరి 2026 వరకు ఉంది. కాబట్టి ఈ సమావేశం ఎన్నికలకు ముందు జరిగే అత్యంత కీలకమైన సభగా మారనుంది.